అదే దూరం నుంచి వస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు వచ్చినా లేదా నువ్వు? నాకు ఎంత బిజీ పనులు నువ్వు, నేను వచ్చినా లేదా? నువ్వు అట్లా నవ్వకు ప్లీజ్. నీకేం అరే అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిలో వస్తే సరే జర నేను పోతే నాకు జర చిన్న పని ఉంది. నేను మళ్ళా రేపు రాకు ఆడే ఉండు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. లేదన్నా ఆమె ఊరిపోతుందంట. ఆమె నేను నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. ఆమె రప్పకు ఫోన్ చేసింది. ఏమో రాబాయ్ నీకే తెలియదు అన్నా. ఏమో కాదన్నా, నిజంగానా కాదన్నా చెప్పిన మాటినని ఒకసారి. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మ నీతో? బాబాయ్ కాల్ చేసి రమ్మని చెప్పిండు. ఇప్పుడు దాకా ఇరగలే మనసు, ఇలా మొత్తానికి ఇరిగిపోయింది. నేను ఫోన్ చేసినాను, నాకు ఒకళ్ళు చెప్పేదాకా నాకు తెలియలేదు. ఫోన్ చేసినా నేను ఫోన్ చేస్తే నువ్వు రాలే. నువ్వు వీడికి వచ్చినావు చూడు, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అర్థమైపోయింది. వద్దు నాకు ఛానల్ బంద్ చేసామని ఏం తెలియదు. ఫోన్ చేసినప్పుడే రావాలా నువ్వు? నడు పోదాం. మండితనం తీసుకున్నాను, వేరే మాటలు నమ్మి నన్ను దూరం పెడుతున్నావు నువ్వు. ఈ ఏడ్చుడు మంచి అలవాటు చేసుకున్నావురా నువ్వు. మళ్ళా అర్థమైందా అంటే ఏడ్చుడు. కెమెరా ఎందుకు పెట్టానంటే ఇక్కడ చూడు. బొబ్బుగాడు నీకు వీడియోలో ఏం చెప్పింది? బొబ్బుగాడు నీకేం చెప్పేది? నేను చెప్పేది ముందు నీకేం టెన్షన్ పెట్టను. ఇగో నీకు టెన్షన్ రాకుండా చూసుకుంటాను. నీకు ఒక టెన్షన్ కూడా పెట్టాను. నువ్వేం చెప్తే అది వింటాను. ఏ అమ్మాయి వద్దు అన్నాడు కదా. సరే ఒకసారి నువ్వు ఫోన్ చేసి ఇక్కడ రమ్మను, వస్తాడు చూడొచ్చు. వస్తాడు రైటే. నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను ఇంకొక అమ్మాయితో కూడా ఫోన్ చేపిస్తా. వాడు అక్కడికి పోతాడు, నీ దగ్గరికి వస్తాడు చూడొచ్చు. సరే చూడదు. అందుకే కదా పెట్టాను వీడియో. వీడియో ఎందుకు పెట్టాను అందుకే పెట్టాను. చూడొచ్చు ఎక్కడ వస్తుంది. చేయాలి ఫోన్ చేయి. బాబు ఫోన్ చేసి చెప్పాలా? చెప్పుకో. అట్లా చెప్తే ఇంకేమో రమ్మంటున్నా. హలో ఏడున్నావురా? ఇడికిరా, ఇంటి దగ్గరికి రా జల్దీ. 5 నిమిషాల్లో జల్దీ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలా నువ్వు. అర్జెంట్ ఉంది నాకు. అరే లేదు, అది ఆ టెస్ట్ పేపర్ ఆడ ఉంది, అది తీసుకురావాలా. జల్దీ రా, పోయి చూసాం. జల్దీ ఏడ్చుకుంటా మాట ఇచ్చాను. సరే ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ వస్తా. ఏం చేస్తున్నావురా? ఇక్కడే ఉండి వస్తా, మళ్ళీ వస్తా. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమీ ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ చేయ బాబుకి. నీకు చెప్పినా కదా ఫోన్ చేసి రమ్మను. నేను ఎవరు తీసుకొచ్చాను ఇక్కడికి? అరే నాకైతే ఏమో కానీ ఫోన్ చేయి. ఫోన్ చేస్తే ఆగు. ఫోన్ చేస్తే ఏమంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, వస్తాడా రాడో చూడొచ్చు. నువ్వు హలో హలో బాబు, ఎక్కడున్నావు బాబు? తీసుకొచ్చింది. వస్తావా? ఎవరో కాల్ చేసారు కదా బాబు. వద్దులే, అది ఇంపార్టెంట్ ఏమో. అరే ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. నాకు వస్తున్నావు. సరే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అక్కడికి పోతాడా ఇక్కడికి పోతాడా చూడొచ్చు. వాళ్ళు అసలు మెసేజ్ చేస్తలే, కాల్ చేస్తాను. అసలు మెసేజ్ పనులు ఉన్నాయని చెప్పి నేను ఖాళీ లేకుండే ఉంటలేను. ఖాళీగా అట్లీస్ట్ 5 minutes కూడా లేదా బాబు? లేదు, ఉంటలే నేను ఖాళీగా. నేను ఏం చేసినా బాబు? అరే నువ్వేం చేయలే అమ్మా, నీకు ఇట్లా చెప్పాలా? ఇంపార్టెంట్ పని అన్నావు కదా, ఎందుకు వచ్చినావు మళ్ళీ బాబు?
ఏం చేసాం, నువ్వు వచ్చినా అని చెప్తే ఇక రాకుండా ఏం చేయాలా? మళ్ళీ అసలు ఒక కాల్ చేస్తలేవు, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేవు. నేను గేమ్ ఆడితే నేను ఫోన్లో లేపను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో రావు నాకు గేమ్ ఆడితే. అట్లా అని చెప్పి నేను ఇక ఓవర్ ఫోన్లో లేపుతలేను. నువ్వేం చేయలే మనం అట్లా గలీగా ఫీల్ కాకు. నేను ఓవర్ ఏం చేయలేదు. నువ్వు ఎందుకు మాట్లాడతావు? నేను ఓవర్తో మాట్లాడతలేను. చూసినా మనం పోతాం మరి. అరే ఎందుకు బాబు, ఇప్పుడు వచ్చినా ఇప్పుడే పోతావా? అరే మరి ఇంకెంతసేపు ఉండాలమ్మా? పోతే నాకు లేట్ అవుతుంది. ఎందుకు బాబు? అరే ఎందుకు బాబు అంటే ఎందుకు మాట్లాడతలే బాబు? అరే మాట్లాడడం కాదు, నేను ఖాళీ ఉంటలేను. అట్లీస్ట్ 5 minutes కూడా ఉంటలేను. అరే నేను చెప్తున్నా కదా, నేను ఎవరితో మాట్లాడతలేను. ఆయన గుర్తు పెట్టుకో. నేను ఎంత ఎంత బిజీలో ఉన్నా కూడా నీకు పిలిచి వచ్చినా లేదా అర్థం చేసుకోరా. నువ్వు కూడా నాకు పనులు ఉంటాయి, నేను వెనకాలి ఉంటా. ఇంకొక మెయిన్ పర్సన్ కూడా ఫోన్ చేసిండు, ఆయన కూడా పోలే. ఈడికి వచ్చిన నేను. మళ్ళీ పోవచ్చు కదా. వద్దు, ఉన్నావుగా నువ్వు. మళ్ళీ ఎడ పోతా, ఎడ పోబుద్ది అవుతాయి నాకు. చెప్పు ఇప్పుడు వచ్చిందా? 20 minutes అయింది వచ్చిందా? ఎవరు బొబ్బుగాడు రమ్మన్నావుగా, నువ్వు వస్తాడన్నా? ఫోన్ ఫోన్ ఎత్తడం కాదు, నువ్వు వాడు వస్తాడు అనుకుంటున్నావు. వాడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తాడో చూపిస్తుందా? నీ దగ్గరికి వచ్చేస్తాడు అనుకున్నా కానీ నీ దగ్గర కాలేదు, వేరే దగ్గర పోయింటా. నీకు చూపిస్తుందా? సరేదా, నాకు చూపిస్తా. అట్లా చేస్తున్నా నాకు అర్థం. అరే నేను ఏం చేసావు మాట చెప్పమ్మా. 5 years ఫ్రెండ్షిప్ ఇంతేనా? ఏం చెప్పను నిన్నెలా ఆపను. చెప్తున్నా జర నాకు పనులు ఉన్నాయి, అర్థం చేసుకోవాలా. నువ్వు కూడా నాకు జర ఏమంటారు, నీకు ఇట్లా చెప్పాలి, అర్థమైతలేను, చెప్పలేను కూడా. నువ్వే అర్థం చేసుకోవాలా. జర నాకు పనులు నేనేం పోయేసి వస్తా మరి. బాయ్. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక. అదే దూరం నుంచి వస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు వచ్చినా లేదా నువ్వు? నాకు ఎంత బిజీ పనులు ఉన్నావు, నేను వచ్చినా లేదా? నువ్వు అట్లా నవ్వకు ప్లీజ్. నీకేం అరే అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిలో వస్తే సరే జర నేను పోతే నాకు జర చిన్న పని ఉంది. నేను మళ్ళా రేపు అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు లారీ. నేను ఫోన్ చేస్తే నువ్వు ఇటు నీకు ఎట్లా అయిపోవాలరా? నేను చచ్చిపోయినా అంతేనా? నేను నీకు ఫోన్ చేసినా, నేను చచ్చిపోయినా రావారా? నువ్వు చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతానా? అంత దగ్గర రాకనా? అరే ఏమైందంటే చెప్పేది ఏం చెప్పాలా? సీరియస్ చెప్పేది ఏమైందంటే, పాపం ఆడపిల్ల రోడ్డు పైన నిల్చుంది ఒక్కొత్త అని చెప్పి నేను వచ్చినాను. ఎన్నిసార్లు చెప్పినమ్మా మీరు? అరే నువ్వేమన్నావు వీడియోలోకి దగ్గర నువ్వు బయట కలువురా అన్న. నేను నీకు ఫోన్ చేసినా, నువ్వు పొద్దు నా దగ్గర పెద్దోని ఆమెకి ఏమైనా అయితే. అరే నువ్వు ఆడపిల్ల అంటున్నావు, నాకు హెల్త్ బాగాలేదు. ఉన్నాడు కదా చెప్పేదాకా నాకు నువ్వు ఇది చేస్తున్నావు అని నాకు తెలియదు. అరే నువ్వు ఎందుకురా నాకు ఇట్లా చేస్తున్నావురా? లేదన్నా ఆమె ఊరికి పోతుందంట. ఆమె నేను నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. ఆమె రప్పకు ఫోన్ చేసింది. ఏమో రాబాయ్ నీకే తెలియదు. అన్నా ఏమో కాదన్నా, నిజంగానా కాదన్నా చెప్పిన మాట నేను ఒకసారి. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా. నువ్వు నాకు ముట్టుకో అర్హత కూడా అయిపోయింది. కాదన్నా ఆమె ఊరికి వెళ్ళిపోతుందంట. నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మా నీతో? బాబాయ్ కాల్ చేసి రమ్మని చెప్పిండు. నువ్వే అర్జెంట్ ఉందని పిలిచిండ్రా, లేకపోతే నేను నీకు ఫోన్ చేసి పిలుస్తాడా? కాదనా ఏం కాదురా, ఆమె ఫోన్ చేసిందనా? ఉండాలా? అరే కాదనా ఆమె ఫోన్ చేసిందన్నా, నేను కాదనా. వద్దు అరే ఏమైనా ఫోన్ చేసింది, కాలని మిస్ కాల్ చూపిస్తా నీకు. అరే ఆమెను ఫోన్ చేసిందన్న చూడు మిస్ కాల్. అరే దానికంటే ముందు ఆడపిల్ల అని చెప్పి కలిసి చచ్చిపోయే పొజిషన్ ఉన్నారా? నేనే చచ్చిపోతా అన్న. ఉన్నాడు కానీ నీతోని పాపం ఒక్క ఆమెనే ఉందన్న. నేనుండు నువ్వు ఉండు ఒకటే నారా? అన్న కట్టప్ప కూడా ఉన్నా అన్న. లేడీ కూడా ఎడవేండేమో.
కట్టపైన తెచ్చినట్టు అన్న నేను కాదన్న కట్టపైన తెచ్చినట్టు అన్న నేను కాదు అన్న నీకు దండం అమ్మ నీకు దండం పెట్టాను మా తల్లి నేను తెచ్చినా నిన్ను అవును మళ్ళీ నువ్వే పిలిచినావు కదా. నేను వెళ్ళిపోతా. అరే నేను తేలేనా ఆమె నాకు ఫోన్ చేసేది అవసరం లేదురా భయ్. అరే నేను కాదన్నా చెప్పింది కదన్నా నువ్వే ఎక్కువ నేను ఏమంటున్నా, నేను ఫోన్ చేసినాను అన్నా నువ్వు చేసినావు నా నేను చేయలేంటే అట్లా వెళ్ళిపోతుంది నువ్వు వచ్చినావు నేనేం చేయాలా? అరే నీకు ఒకటే అన్న ముఖ్యమా ఆమె ముఖ్యమా అంటే నువ్వు ఆమె దగ్గరకు వచ్చిన కన్నెన ముఖ్యం చూపించలేను అట్లా అన్న కాదు, పడిపోతారా నేను కాలు ఎత్తుకుంటాను నేను కాదన్నా నేను కాల్చుకొని అన్న ఆమె పిలిచిందా నా పాపం వచ్చిన నేను అన్న పాపం అనిపిస్తలేడా నీకు? అన్న పాపం అనిపిస్తలే. అన్న నీతో ఉన్నాడు కదా ఏమున్నా? అన్న నేను అన్న సారీ అన్న నుంచి వాడున్నాడా నువ్వు ఉన్నావు? అన్న నేనే ఉన్నా అన్న వాడున్నాడా నువ్వు ఉన్నావు? నేనే ఉన్నా అన్న. అరే అన్న ఆగా నేను నీ దగ్గరకు వస్తాం అనుకున్నా అప్పుడే ఫోన్ చేసి నన్ను అప్పుడే ఇట్లా టర్నింగ్ కొడుతున్నా ఎందుకు పాప అబద్ధాలు ఆడుతున్నావు అన్న దగ్గర? నిజం చెప్పొచ్చు కదా అన్నేమన్నాడు? నిజం ఏం చెప్పిండు? మాట్లాడక ఎక్కువ రోజులు అయింది రావచ్చు కదా అంటే తీసుకొచ్చిండు అన్న. వీడికి రమ్మంటే నేను వచ్చిన. చెప్తే ఆయన పిలిపిస్తాడు కదరా. అరే కాదన్నా నేను పిలవలే అన్న నేను ఇప్పుడు చెప్తున్నా. సరే రా భయ్, నేను ఏమంటున్నా, ఇప్పుడు దాకా ఇరగలే మనసు, ఇలా మొత్తానికి ఇరిగిపోయింది. నేను ఫోన్ చేసినాను, నాకు ఒకళ్ళు చెప్పేదాకా నాకు తెలియలేదు. ఫోన్ చేసినా అవసరం లేదు, వద్దు అవసరం లేదురా, వద్దు అవసరం లేదు. అరే చెప్పారు సార్ నైనా నీకు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు మాకు కూడా చూపించిన కళ్ళతో. అరే నేను కాదన్న వస్తున్నాడు వీడియో కూడా పెట్టమని చెప్పిండు అన్న. వీడియోనా? మామా కమ్మన్ సింగ్ క్వీన్ నే బచ్చను నువ్వే కింగ్. నేను వీడియో అరే కట్టప్ప నీకు 10 సార్లు చెప్పినా నేను ఈ వీడియోలు వద్దు అని. నాకు తెలియదు అంత మంచి చెప్పి నాకు ఎందుకు కట్టప్ప ఈమె వచ్చి నాకు కాల్ చేసింది అన్న నేను ఇడున్నా అంటే ఆడపిల్ల అని చెప్పేసి నేను వచ్చిన వచ్చేసి ఎందు గురించి వచ్చినా అంటే బాబు ఇట్లా కాల్ చేసిండు అందు గురించో వచ్చినా అని చెప్పి నేను అందుకే నేను చెప్పకుండా కెమెరా సాట్ కట్టి వీడియో ఏం చేశారు కథ అని చెప్పి నేను కెమెరా సాట్ కట్టినా తెలుసా కెమెరా అన్న నాకేం సంబంధం లేదా నాకు కావాలంటే అడుగు నాకేం సంబంధం నిజంగా తెలియదన్నా వీడియో కూడా చూడండి నాశనం చేసాం అనుకుంటా. నేను ఏమన్నా వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంది నిజమా కాదు పక్క నుండి ఏందన్నా ఇంత తమాషా. ఇన్నోరా ఇప్పుడుకైనా సిగ్గు తెచ్చుకో, ఇరికి ఇచ్చేస్తారు ఇట్లా. వీడియోలలో వద్దు అన్నా వద్దు అన్నా నేను. అరే ఒక్క నిమిషం ఆగానే ఫోన్ చేస్తే రావా? శ్రీశైలం లో కనిపించిన ఇప్పుడు నేను చూడు తప్పేది చెప్పాలా? ఫస్ట్ నమ్మి ఆమె నమ్మి నేను వడ్లి ఈడికి వచ్చినా అన్న. నాకు ఈ కెమెరా గిమ్ ఉందని నాకు తెలియదన్నా. నాకు తెలుసు అంటుంది కదరా గుర్తుపెట్టుకో. ఇరికిస్తున్నావు మెల్లగా. నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే చెప్పేదేనా? అరే నాకు ఆమె ఫోన్ చేసి నేను చెప్పినా కదా నాకు తెలియాలని. గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. నేను అంతా నేను నీకు ఫోన్ చేసినప్పుడే నువ్వు రావాలరా, నువ్వు రానే ఇప్పుడు
కెమెరా ఇగో నేను వద్దు అని చెప్తలే, వీడియో చేయొద్దు అని చెప్తలే. నేను ఏమంటున్నా నాకు తెలియదు వీడియో నిజంగా వీడియో ఉన్నట్టు. నేను ఫోన్ చేస్తే నువ్వు రాలే, నువ్వు వీడికి వచ్చినావు చూడు, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అర్థమైపోయింది. లేదురా నేను అంతా నీకు అంత ఇష్టపడతా, నేను అంటున్నా కదరా, నువ్వు చూడరా, నువ్వు మోసపోయినా కాదురా. అరే మోసం చేసినవురా, మోసం చేసిన. తప్పేం చెప్పాలా? నువ్వు పిలిచినప్పుడు కూడా ఫస్ట్ ఈమె ఫోన్ ఎత్తి ఈమె దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చి నా తప్ప నాకు తెలియదు కదా నీ అన్ని ఉంటాయి అని చెప్పి నాకు తెలియదు. నీకెవరు చెప్పిర్రు? నాకు మనీ ఆడు చెప్పిండు. ఏం చూస్తున్నారు అవి? చెప్పొద్దా? చెప్పొద్దా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? నాకు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఫోన్ చేయి, నీ దగ్గరకు వస్తాడా లేకపోతే ఏడైనా పోతాడా చూడు అన్నాడు. వాడు నాకు చెప్పిందే నువ్వు చేసి చూపించినావు. నా తప్పే లాస్ట్ కి ఇమ్రాన్ అన్న వస్తారా, ఎవరు రారు. ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎవరు రారా? పెద్ద దొంగలున్నారా నీళ్ళు? యాక్టింగ్ చేస్తున్నాడు చూడు. ఫోన్ చేయగానే ఎందుకు వెళ్తే వచ్చినావు రా బాయ్? అంత తెలివి ఉన్నాడు అయితే ఇమ్రాన్ అన్న పిలుస్తావు. మరి ఎందుకు అబద్ధం ఆడింది చెప్పు? చెప్తా ఆగు, ఒక్క నిమిషం ఆగలి. అన్న చెప్పనిస్తలేవు, నువ్వు మాట్లాడతావు అన్న. మళ్ళా ఫోన్ లో వస్తాయి, పో ఇంకా ఏడైనా పోవాలా చెప్పు అన్న. క్లారిటీ చెప్తున్నా అన్న, నాకు అసలు ఏం సంబంధం, నేను షూట్ ఉందని చెప్పేసి నేను వీడికి వచ్చేసిన, అమ్మ ఆడపిల్ల ఉందని చెప్పేసి నేను వచ్చిన. వచ్చి రాగానే సెల్ఫీ పెట్టుకొని మాట్లాడిచి అదే మనం తెలుసుకోనికే అవుతలేవన్నా. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడని తెలుసుకోనికే ఇదంతా చేసింది. వాడేమో ఫోన్ చేయగానే వెళ్తే వచ్చిండు, నువ్వు ఫోన్ చేస్తే నీ దగ్గర పోవాలి కదా అన్నాడు. వాడు ఫోన్ చేస్తే వాడు పోయిండు, నా దగ్గర ఉండొచ్చు కదరా, నా దగ్గర ఉండొచ్చు కదా. నేనంటే ఆయన ఎందుకు వచ్చి కూర్చొని మాట్లాడు పోకు. ఏందబ్బా ఇరికిచ్చింది నువ్వు? నేను ఎందుకు ఇరికిస్తారా అని వాస్తుంటే అంత తెలివి ఉన్నాడు. నా మాట అరే నాకు చెప్పిండు అమ్మ అప్పుడు ఇస్తా. లేదురా నువ్వు నాకు తెలియకుండా నేను చెప్పిన నువ్వు ఒప్పుకున్నా నాకు తెలియకుండా అని చెప్పి కొట్టకనా? వద్దు. ఏం కొట్టద్దు? నేను అది చేస్తే నీకు వైర్ ఏది? వద్దు. ఒక వైర్ తీసుకో, వైర్తో నేను ఫోన్ చేస్తే నువ్వు నా దగ్గర రావాలా లేకపోతే వీళ్ళ దగ్గర రావాలన్నా? ఇప్పుడు నీ దగ్గరకు వస్తా నా పాపం ఆడపిల్ల అని చెప్పి వచ్చిన మోసమేనా? మళ్ళీ ఒకసారి నీకు నేను అంటున్నాదా, మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్ లో కనిపించరు అనుకో. అరే వద్దు, నాకు ఛానల్ బంద్ చేసామని ఏం తెలియదు, ఫోన్ చేసినప్పుడే రావాలా నువ్వు? నీ దగ్గరికి వద్దాం అనుకున్నా, ఆమె ఫోన్ చేసిన. వచ్చినావా? వద్దాం అనుకున్నవద్దు. అరే సగం దారం మాటలు వస్తలేవానికి అన్న. ఆగురా, నేను పడిపోతారా పడే నాకు ఇప్పుడు దాకా పట్టుకోవటం లేదు. వద్దానా ప్లీజ్ అన్న, ఊరుకన్నా కూర్చో. వద్దు, అవసరం అన్న ఎక్కిచ్చింది మొత్తం ఆయన. నువ్వు ఆయన మాటలు నమ్మి నువ్వు నన్ను నమ్ముతలేవు. నాకు తెలుసురా, నువ్వు నన్ను నమ్ముతలేవు. ఆయన మాటలేని ఎవరు మాట కెమెరా నాకు మనీ గారు చెప్పి అంటే మళ్ళీ నువ్వు ఇంకట్లనే పెట్టినావు. ఎవరికి నచ్చని వరస నేను నీకు కనిపించిన ప్రామిస్ అన్న, నేను అలా మాట వచ్చిన ఏడుస్తే ఏమొస్తుంది? నేను ఫోన్ బాధ పెట్టినావు మళ్ళీ వద్దానా? ప్రామిస్ అన్నా చెప్తున్నారా బెత్తరగా ఫోన్ చేసి వచ్చిండు. మండితనం తీసుకున్నాను, మాటలు నమ్మి నన్ను దూరం పెడుతున్నావు నువ్వు. ఈ ఏడుచుడు మంచి అలవాటు చేసుకున్నావురా నువ్వు. మళ్ళా అర్థమైందా అంటే ఏడుచుడు
అలా చేసి కట్టప్ప నువ్వనే పింగో కట్టప్ప ఆగరా బే ఏయ్, అది తెలుసా తెలియదా ఒకటి చెప్పు చెప్పు నాకు తెలుసా తెలుసా చెప్పురా గమనించన్నా వీడు ఫోన్ నువ్వు ఫోన్ చేస్తే నీ దగ్గర రావాలి కానీ నువ్వు ఫోన్ చేస్తే ఎట్లా వస్తాడన్నా వీడు కొంచెం ఆలోచించా నువ్వు నాకు రోడ్ మీద కూర్చోబెడుతురు మీరు అన్న కూర్చోను నాకు తెలుసా ఎట్లా చెప్తావు నువ్వు నడుద్దా నీకు తెలియదా అన్న పిలుచుకోవాలని అన్న ఆగన్నా అరే ఒక్క నిమిషం ఆగన్నా అరే నేను నిజంగా అంటున్నా రా నేను అరే ఇగో ఇగో అరే బాబు ఇగో ఇగో అరే ఇగో ఇది కొట్టుకోరు ఇగో అరే ఇగో ఇగో అరే ఇగో అరే ఫోన్లో తీరా అది బంద్ చేసింది ఫోన్లో తీ అరే నేను వల్ల హైదరాబాద్ రైట్ రా మాట నమ్మా ఏం మాట నమ్మాలి తెలియదన్నా ఏం నమ్మాలి అరే ఆ నమ్మే అవసరం లేదు నేను ఫోన్ చేసినప్పుడు నా దగ్గర ఫోన్ చేసిన ఒకటి చెప్పేదాకా అన్న, నీకు ఫోన్ రావడం అన్న, చాలా ఫోన్ పెద్ద చేయగానే అరే వద్దురా నా మాట నువ్వు ఫోన్ చేయగానే బండి తీసినా గుండె కాదు అన్న 5 మినిట్స్ కూడా తాళం ఇచ్చే కట్టప్ప నీ మాటలు నమ్మి నన్ను దూరం పెడుతుండు కట్టప్ప ఆపు ఈమె ఫోన్ చేయని ఎట్లా వచ్చినావు గోరు వాడిని వెస్తుంటావు చూపించడానికే ఇదంతా వేసింది సరే అన్న నువ్వు తప్పు ఉందని చెప్తున్నా మరి నేను ఎందుకు అబద్ధం చెప్తున్నా నేను చెప్పినా ఏమని చెప్పిండు కెమెరా నేను మాట్లాడతా మళ్ళా అన్న ఒకటి అడగన్నా తెలుసా తెలియదా కట్టప్ప కెమెరా ఉందని కెమెరా తెలుసా నువ్వు చెప్పాను చెప్పురా అరే నువ్వు చెప్పు కెమెరా తెలుసా తెలియదా అన్న అది కాదన్న నాకు ఒకటి నేను మొగోళ్ళకి తప్పు ఒప్పుకున్నాను. నేను నాదే తప్పు అని చెప్పి నేను ఒప్పుకున్నాను నేను. తప్పు నేను ఫస్ట్ నీ దగ్గరికి రావాలా కాకపోతే ఆమె దగ్గరికి వచ్చిన తప్పు అయిపోయింది అన్న సారీ కాలు మొక్తా వద్దురా అది అడగన్నా కెమెరా నాకు తెలుసా అని అడుగు. ఇద్దరు కాదు నీ కాలు మొక్కాలా అన్న నాకు కెమెరా నాకు తెలుసా? కెమెరా నాకు తెలియదు. నువ్వు ఏమనుకుంటున్నావు? వీడియోలో పెడతా అనుకుంటున్నావు. నాకు తెలియదు కెమెరా ఉన్నట్టు నేను అడుగు. నాకు తెలియదు. నాకు తెలియదు అన్న, నాకు సరేరా బై బండి తాళం ఇచ్చారా బై? వీడియోలో కూడా పెట్టుకో వీడియోలో కూడా బండి తాళమే నేను కూడా వస్తాను. బండి తాళం ఏడా నేను కూడా వస్తాను. నడవని బండి తాళమే తీసుకున్నాను.